సనాతన ధర్మాన్ని పూర్తిగా నిర్మూలించాలి, సనాతన ధర్మాన్ని పూర్తిగా అంతమొందించాలి. ఈ మాట అన్నది ఎవరో కాదు, సాక్షాత్తు అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ సమక్షంలో ఈరోజు తమిళనాడు మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి మారన్ అన్నటువంటి కండ కావరపు మాటలు. గతంలో వీరి ప్రభుత్వము ఉన్నప్పుడు ఇదే మాట సనాతన ధర్మం గురించి, సనాతన ధర్మాన్ని దోమలాగా అణచివేయాలని పొగరు మాటలు మాట్లాడి హిందువుల ఆగ్రహానికి గురై తమ ప్రభుత్వము పడిపోయేలా, ఈ ఎలక్షన్లో ఓడిపోయేలా జరిగింది. అయినా ఇంకా వాళ్లకు సనాతన ధర్మంపై ఉన్నటువంటి వ్యతిరేకత భావము, పొగరు తగ్గలేదు. అదే మాట క్రిస్టియానిటీ గురించి అనే దమ్ము ధైర్యం ఈ ఉదయనిధి మారన్కు ఉందా? లేదు. ఎందుకు ఇంత కండకావరం? అసలు సనాతన ధర్మాన్ని ఎవరో రాజకీయ నాయకుడు ప్రారంభించలేదు, ఏ రాజకీయ పార్టీతో ప్రారంభం కాలేదు. ఇది ఎప్పటి నుండో ప్రారంభమైన సనాతన ధర్మం, ఎప్పటికీ ఉండే సనాతన ధర్మం. దీన్ని అంతమొందించడం మీ తాత వల్లే కాలేదు, మీ నాన్న వల్లే కాలేదు. నువ్వెంత పిల్ల బచ్చావి. హిందువుల ఐక్యత లేకపోవడం వలనే ఇలాంటి రాజకీయ నాయకులు మన సనాతన ధర్మం గురించి వ్యంగ్యంగా, నీచంగా మాట్లాడుతున్నారు. తమిళనాడులో ఎన్నో గొప్ప దేవాలయాలు ఉన్నాయి. తంజావూరు, అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అలాంటి గొప్ప గొప్ప దేవాలయాలు ఉన్నటువంటి తమిళనాడులో సనాతన ధర్మాన్ని అంతమొందించాలని సాక్షాత్తు ఒక గొప్ప రాజకీయ కుటుంబంలో పుట్టినటువంటి మాజీ డిప్యూటీ సీఎం ఇలా అనడం చాలా ప్రమాదకరం హిందువులకు.